కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? స్పెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా జోధ్పూర్లోని ఫలోడి ప్రాంతవాసులు కొలాయత్ ఆలయాన్ని దర్శించుకుని జోధ్పూర్కు తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందారని ఫలోడి ఎస్పీ కుందన్ కన్వారియా వెల్లడించారు. డచ్ సెంట్రిస్ట్ D66 పార్టీ అధినేత 38 ఏళ్ల రాబ్ జెట్టెన్ నెదర్లాండ్స్ లో జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించారు. తాను స్వలింగ సంపర్కుడని ప్రకటించుకున్న ఈగే త్వరలో నెదర్లాండ్స్ కి ప్రధాని కాబోతున్నారు. గతేడాది జెట్టెన్ అర్జెంటీనా హాకీ ఆటగాడు నికోలస్ కీనన్ తో ఎంగేజ్మెంట్ జరగగా వచ్చే ఏడాది స్పెయిన్ లో వీరికి వివాహం జరగనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి గాడి తప్పిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా గాడిన పెడుతూ అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్కు రప్పించాము అని ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. గడిచిన 20 నెలలో 3,20,000 కోట్ల పెట్టుబడులను హైదరాబాద్కు తీసుకువచ్చాము అని మంత్రి అన్నారు. ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 4,410 కిలోల అత్యంత బరువు గల బాహుబలి రాకెట్ ను 16 నిమిషాల్లో విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో సైంటిస్టుల ఘనతను కొనియాడారు. భారత్ దక్షిణాఫ్రికా మహిళా జట్ల మధ్య ముంబైలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత్ 298 పరుగులు చేయగా దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. హర్మన్ ప్రీత్ కౌర్ సేన అద్భుత ప్రతిభ కనపరచగా షఫాలి శర్మ 87 పరుగులు చేయగా దీప్తి శర్మ 58 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచి భారత్ విజయానికి కీలకమయ్యారు.